ఇప్పుడు నేను అరిచాను అనుకో. ఏది ఆరు? నువ్వు అరిస్తే నేను భయపడతానా? గట్టిగా ఆరు. నందినికి వినిపించేలాగా ఆరు. మీ నాన్నకు వినిపించేలాగా ఆరు. అబ్బా నేను అరవలేను, ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారంటే నా పరువు పోద్ది. నువ్వు నన్ను కట్టేశావంటే నేను తలెత్తుకోలేను. సరే గాని నీకేం కావాలో చెప్పు, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. కానీ ఈ ఒక్కరోజు నన్ను వదిలిపెట్టు ప్లీజ్ కృష్ణ. అది అస్సలు కుదరదు. రే పోతండ్రా. అమ్మో అమ్మో బ్యాడ్ బాయ్స్ మీరందరూ వచ్చారేంటి? మీరు ఎందుకు వచ్చారు? ఆహాహాహాహా, ఏం దృశ్యంరా ఇది! ఇలాంటి దృశ్యాన్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఏంటే సత్య, నిన్ని కృష్ణగాడే కట్టేశాడా? అసలు అర్థం కాని హారర్ సినిమాలా ఉందిరా నీ క్యారెక్టర్. సరే ఏదైతే అది అయిందిలే. బాయ్స్, మనం వచ్చిన పని అయితే వీడిని తుక్కు కింద కొట్టి చంపి పడేయాలి. నన్నేం చేయదు ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. ఈ సత్య అడ్డుపడ్డానికి కూడా అవకాశం లేదు. ఏంట్రా వదిలేది? జితేంద్ర, నువ్వు ఏమైనా చేసుకో, కానీ నా కట్లిపో. నన్ను కొట్టేసింది వాడు. అసలు వాడు చేసిన పనికి వీడి పని ఫినిష్ అయ్యాక అప్పుడు నీ కట్లు. అప్పటి వరకు నువ్వు అలానే కూర్చో. అలా నీకు దండం పెడతా. రారా రా. కృష్ణ అమ్మా అమ్మా కృష్ణ, మా పెళ్లి కట్టేస్తారా? అమ్మా 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 జితేంద్ర వద్దు. అమ్మా సత్య కొట్టు సత్య. రండ్రా. లారీ లారీ అమ్మా అమ్మా లారీ చూసా అలా కొడుతుందో. అక్క, నువ్వు సంతకం పెట్టడం ఏంటి? అసలు ఆ ఫనీ వాళ్ళంటేనే నీకు నచ్చదు కదా. వాళ్ళెప్పుడు కరెక్ట్ గా ఉండరని చెప్పి వాళ్ళు చేసే కుట్రలన్నింటికీ నువ్వు ఎదురు వెళ్ళేదాన్ని కదా. ఈ మధ్యన నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఇదేదేదో అడుగుతుంది. ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెప్పాలి? మాట్లాడవేంటక్క? అది కాదు గాయత్రి, ఆ డొనేషన్ అన్నారు, మంచి విషయమే కదా అని సంతకం పెట్టాను. అక్క, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళు మంచోళ్ళు కాదు. నీకింకా అది గుర్తు రావట్లేదనుకుంటా. గాయత్రి చెప్పిన దాంట్లో నిజం ఉందా? వాళ్ళు మంచివాళ్ళుగా నటిస్తూ మోసం చేస్తున్నారా? నన్నైతే మోసం చేయరు కదా. నన్ను మోసం చేస్తే తస్సదియ్యా.
ఈ సత్య ఇల్లు పీకి పందిరేస్తుంది. అయినా ఎందుకైనా మంచిది గాయత్రి చెప్పినట్టు వీళ్ళ మీద ఒక లుక్కేసి ఉంచుతాం. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కనిపించకుండా సత్యాన్ని ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్తా. అక్క నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? అలాగే గాయత్రి, ఈసారి నేనేం చేసినా నీకు చెప్తాను, సరేనా? పద వెళ్దాం. ఆ విషయం గురించి మనమందరం కవర్ చేశాం కాబట్టి సరిపోయింది. కానీ ఈ విషయంలో సత్యకి మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఒరే, ఆ సత్యకి మన మీద అనుమానం వచ్చిందంటే కాసేపట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తున్నారు. అయ్యో, వాటిల్లో అది సంతకం పెట్టదురా. ఆ సత్య సంతకం పెట్టకపోతే మొదటికే మోసం వస్తుందిరో. ఆ సత్యకి మన మీద అనుమానం వచ్చేలోపే నేను తన చేత సంతకం పెట్టించేస్తాను. ఆ తరువాత తనకి అనుమానం వచ్చినా రాకపోయినా మనకెలాంటి నష్టముండదు. ఫణి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేది కంపెనీని నీకు హ్యాండ్ ఓవర్ చేసుకునే డాక్యుమెంట్స్ తోనే కదా. మరి ఈ ఆస్తుల విషయం ఏంటి? కంగారు పడకు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెచ్చే ఆ డాక్యుమెంట్స్ తో పాటు ఆస్తి మన పేరు మీదకి వచ్చే డాక్యుమెంట్స్ కూడా కలిపి తీసుకొస్తున్నారు. ఆ సత్యకి చదువురాదు కాబట్టి తను గుడ్డిగా సంతకం పెట్టేస్తే ఈ ఆస్తి బిజినెస్లు అన్నీ మన సొంతం అవుతాయి.